రెండు వర్గాలుగా చీలిపోయి రెండు వేదికలను రెండు సభలను ప్రకటించడాన్ని రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. రెడ్డి సోదరులంతా ఒకే వేదికపైకి వచ్చి ఒకే సభ నిర్వహించాలని సంస్థ అధ్యక్షురాలు నూకల పద్మారెడ్డి కోరారు. ఇప్పటికైనా ఐక్యతను చాటాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అలా అయితేనే రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ మద్దతు ఇస్తుందని తేల్చి చెప్పారు. రెడ్డి ఉమెన్ అసోసియేషన్ స్థాపించిన నాటి నుంచి కూడా నా పక్కనే ఉండి అన్ని కార్యక్రమాలకు ముందుండి చూసుకునే ఒక గొప్ప మహిళ అని చెప్పొచ్చు త్రివేణి రెడ్డి గారు. మీరందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి ప్రతి ఒక్కరికి కూడా. జనరల్ సెక్రటరీ నందికొండ గీతారెడ్డి గారు తను కూడా చాలా ఎంతో కీలకంగా ఎన్నో సందర్భాల్లో ఎన్నో విషయాల్లో నేను ఎప్పుడైనా సరే వెనకకు తగ్గినప్పుడు లేదు నువ్వు వెనకకు తగ్గొద్దు, నీ వెనక చాలా మంది ఉన్నారు, మేమున్నాము, నువ్వు నడువు అని నడిపించిన ఒక గొప్ప ఫ్రెండ్. నాకు ముందు నుంచి ఈరోజు కాదు 20 సంవత్సరాల నుంచి మా స్నేహం ఇలాగే కొనసాగుతుంది, ఇక ముందు కూడా అలాగే ఉంటుంది. తనకి ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క ప్రోగ్రాం కూడా ఏదైనా సరే నేను ఒక్కదాన్ని నా ఇంట్లోకి వెళ్ళి పెట్టి నేను చేయలేను, అది అందరికీ తెలిసిన విషయమే. 10 మంది చేతులు కలిస్తేనే ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. చాలా సందర్భాల్లో రెడ్డి ఉమెన్ అసోసియేషన్లో ప్రతి ఒక్క చెయ్యి, అది 500, 1000, 2000 అనేది కాకుండా ప్రతి ఒక్కరు ఒక చెయ్యి వేసిన వారి సహాయ సహకారాలతోనే ఈరోజు రెడ్డి ఉమెన్ అసోసియేషన్ అంటారు. బీసీ నాయకుడే ఉన్నాడా, రెడ్డి నాయకులు లేరా అని. ఎస్ ఉన్నారు. మన ఓట్లతో గెలిచిన రెడ్డి నాయకులు ఎంతో మంది ఉన్నారు, రెడ్డి ప్రజాప్రతినిధులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, వాళ్ళని అడిగాము, వాళ్ళకి పరిస్థితి తెలుసు. అయినా సరే మళ్ళీ మా వంతుగా మేము చెప్పాము. అప్పుడు వాళ్ళు ఏమంటారు, మాట్లాడొద్దు, మాట్లాడితే నేను నష్టపోతాను, దాంతో పాటు నువ్వు నష్టపోతావు, పార్టీ నిన్ను పక్కన పెడుతుంది అని చెప్తూ ఉంటారు. ఏం పక్కన పెడుతుంది, ఎందుకు పక్కన పెడుతుంది, పక్కన పెడుతుందా, వెనక పెడుతుందా, ముందర పెడుతుందా అనేది కాదు. నేను ఒక లక్ష్యం కోసం ముందు అడుగు వేశాను, అదే లక్ష్యం కోసం ముందుకు వెళ్తాను ఖచ్చితంగా. ఈరోజు రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంది, వచ్చేసారి బీజేపీ క్యాబినెట్ మీటింగ్ ఉండొచ్చు, బీజేపీ ఫామ్ చేయొచ్చు. అప్పుడు చెప్పింది మనకు, ఇప్పుడు ఈరోజు చెప్తున్నారు ప్రతి మీటింగ్లో పేదరెడ్లకు అండగా ఉంటారు. ఇదే లేకపోతే రేపు పొద్దున ఆ మాట వాళ్ళు బీజేపీ పార్టీ నిలబెట్టుకోలేకపోతే నాకున్న పదవిని నేను పక్కన పెట్టి ఖచ్చితంగా నిలదీస్తాను. ఖచ్చితంగా మీరు ఆ రోజు చెప్పారు, ఎందుకు ఈరోజు మీరు చేయట్లేరు అని గట్టిగా అడిగే హక్కు నాకు ఉంది, ఆ ధైర్యం కూడా ఉంది. నాకు పదవి కాదు ముఖ్యం. ఇలా ఇది జరుగుతుంది. ఈ సభను నేను రెడ్డి ఉమెన్ అసోసియేషన్ అధ్యక్షురాలుగా ఇంతమంది మహిళలకి ఒకటి చెప్తున్నాను, 27 మీటింగ్ 29 మీటింగ్ కాదు, అందరూ కలిసి 27 పెట్టే అన్నలు కానీ 29 పెట్టే అన్నలు కానీ అందరూ కలిసి ఒకే వేదిక మీద ఒకే సభ నిర్వహించినాడే మనం ముందడుగు వేయాలి. దీనికి అన్నిటికీ మీరు రెడీనా? మన బాధ మనది, ఇక్కడ ఉన్న ప్రతి అమ్మది. ఇలా ఎవరికి వాళ్ళు విభజించుకొని ఎవరికి వాళ్ళు దీన్ని విచ్ఛిన్నం చేసి మనం ఏ సొసైటీకి ఏ మెసేజ్ ఇస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి మీరందరూ. ఇక్కడ ఉన్న వాళ్ళు వందలలో ఉంటే ఈ మీటింగ్ చూస్తున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను, ఎవరు కూడా ఒకే వేదిక మీద ఒకే స్లాబ్ కింద జరిగినాడే మనందరం కదులుదాం. ఇదే మాట మీద ఉండడానికే నేను ఈరోజు ఈ మీటింగ్కి రావడం జరిగింది.